హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించిన 4 days కలెక్షన్ గురించి, అలాగే సితారే జమీన్ మూవీకి సంబంధించిన 4 days కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మనం అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,60,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ 3వ రోజు ఈ సినిమా అంటే ఆదివారం హాలిడే కాబట్టి ఈ సినిమా 28,42,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మండే వర్కింగ్ డే. అలాగే ఈ రోజు నుంచి టికెట్ల రేటు కొద్దిగా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 12,50,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 71,52,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 85,11,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి అంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో 28,63,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 113,74,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా మొదటి 3 రోజుల్లో లాభాల్లోకి అయితే రావడం జరిగింది. సో లాంగ్ రన్ లో ఈ సినిమా 300 నుంచి 400 కోట్ల మధ్య వెళ్తుందా లేకపోతే అంతకంటే ఎక్కువ వెళ్తుందా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ కమల గారి డైరెక్షన్ లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక గారు ప్రధాన పాత్రలో నటించిన కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మూవీకి సంబంధించి ధనుష్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పి కూడా చాలా మంది అయితే అతనైతే అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31,25,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు సండే హాలిడే కాబట్టి ఈ సినిమా 17,93,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు వర్కింగ్ డే, సినిమా టికెట్ల రేట్లు తగ్గడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 7,50,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 56,68,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 67,44,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి డీసెంట్ కలెక్షన్ అయితే ఈ సినిమా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి 27,80,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా శేఖర్ కమల గారి డైరెక్షన్ లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక గారు ప్రధాన పాత్రలో నటించిన కుబేరా మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 95,29,00,000 అయితే వసూలు చేసి ఒక మంచి విజయాన్ని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు. సో ఈ సినిమా రేపటి మొదటి షో అయితే 100 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. అలాగే సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్ల రూపాయలు కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో 200 కోట్లు అందుకుంటుందా లేకపోతే అంతకంటే ఎక్కువగా అందుకుంటుందా అని చూడాలి. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు కుబేరా మూవీకి సంబంధించి సితారే జమీన్ మూవీకి సంబంధించి 4 రోజుల కలెక్షన్. సో ఈ సినిమాలు మీరు చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం ఇంకా కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.